అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. కార్తీక పౌర్ణమికి ముందు ప్రతిరోజు కూడా మనకి చాలా పండుగలైతే ఉన్నాయి. కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చే కార్తీక సోమవారాలు చాలా విశేషమైనవి. ఎందుకంటే మొదటి 15 రోజులు విష్ణుమూర్తికి గాను, ఆ 15 రోజులు శివమూర్తిని మనం పూజించినట్లయితే చాలా మంచిది. అందులో భాగంగానే మనకు రేపు కార్తీక సోమవారం 3వ వారం. అయితే ఈ రోజున ఇలా అభిషేకాలు, బిల్వార్చనలు ఇలా చేసుకున్న తర్వాత, గుడికి వెళ్ళి ఉపవాసం చేసుకున్న తర్వాత, చక్కగా పూజించుకున్న తర్వాత ధూప దీప నైవేద్యాలు స్వామికి సమర్పించి ఉపవాసంతో ఉండి మనం పూజించిన ఎటువంటి కష్టాలు ఉన్నా కూడా మనకి ఇబ్బందులన్నీ పోయి మంచి అనేది జరుగుతుంది. అంతటి మహా పవిత్రమైన రోజు కార్తీక సోమవారం. ఈరోజు రుద్రాక్ష దీపాన్ని మనము వెలిగించుకొని ఉసిరి దీపాలు వెలిగించుకున్నట్లయితే చాలా మంచిది. ఇంకొక విషయం ఏమిటంటే శివలింగాలను చాలా రకాలుగా తయారు చేసుకుంటాం. స్ఫటికలింగం అని, పాలరాతి లింగం అని, స్వచ్ఛమైన మట్టి శివలింగము అని, దాంతోపాటుగా పసుపు శివలింగము అని, అన్నం శివలింగము అని చాలా రకాలైతే ఉంటాయి. ఒక్కొక్క శివలింగాన్ని పూజించినట్లయితే ఒక్కొక్క ఇబ్బంది అనేది మనకు తొలగిపోతుంది. పసుపుతో పూజించిన పెళ్ళిళ్ళు కానీ, అలాగే వివాహాలలో కానీ, ఇంకా సంతానంలో కానీ ఇబ్బందులు ఉంటే అన్నీ కూడా తొలగిపోతాయి. అన్నంతో మనం పూజించినా కూడా దరిద్ర నాశనం అనేది జరుగుతుంది. అంటే ఇబ్బందులు, కటిక పేదలు అంటారు కదండి, అలాంటి ఏవైనా ఇబ్బందులు ఉన్నా, డబ్బు పరంగా చాలా సమస్యలు పడుతున్నా, ఆర్థిక సమస్యలు కానీ, ఇబ్బందులుగా కానీ ఏదైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి చక్కగా ఇలా మనము అన్నంతో శివలింగాన్ని పూజించి అర్చించుకొని పూజించినట్లయితే చాలా మంచిది. ఎలాగ చేయాలి అంటే ముందుగా మీరు అన్నానికి మామూలుగా చేసే అన్నం కంటే కొద్దిగా నీళ్లు వేసి చక్కగా ఉడకబెట్టుకోండి. ఇందులో ఉప్పుని అలాంటి వాటిని అస్సలు వేయకూడదు. వేడివేడిగా ఉన్న అన్నాన్ని మనం కనుక ఇలా నలిపామనుకోండి బాగా మెత్తగా అవుతుంది. కాబట్టి ఇలా అన్నాన్ని మనం తీసుకొని 2 కప్పులలో షేప్ వచ్చేలాగా చేసుకోవాలి. ఆ తర్వాత పై షేప్ కూడా మనం మొత్తం పానిపట్టము అన్నీ కూడా చక్కగా ఉండేటట్టు చేసుకోవాలి. ఇలా పూజించేటప్పుడు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటూ మంత్రాన్ని జపించుకోవాలి. ఇలా చేయటం వల్ల మనకి శుభం అనేది చేకూరుతుంది. ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలు చేసి అభిషేకాలు చేసి నదిలో వదులుతారో వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా నగదుకు ఇబ్బందులు కలగవు. ఎంత పేదరికంలో ఉన్నా కూడా త్వరలోనే శ్రీమంతులు అవుతారు. ఎవరైతే తెల్లని అన్నాన్ని తేనెతో కలిపి నైవేద్యంగా ఉంచుతారో అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి. అంటే మీరు స్వామికి ఇలా శివలింగం చేయకపోయినా అన్నము ప్లస్ తేనె కలిపి నైవేద్యముగా పెడితే చర్మ వ్యాధులు ఏవైనా ఉంటే పోతాయట. అంతేకాదండి, ఎవరైతే తెల్లని అన్నాన్ని తేనె, పంచదార, కొబ్బరి కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా పెడతారో వాళ్ళకి అన్ని రకాల అనారోగ్యాలన్నీ కూడా పోతాయి. కాబట్టి ఇలా అన్నంని స్వామికి పెట్టితే చాలా మంచిది. అన్నం తినని వారికి తెల్ల అన్నం, పసుపు, కుంకుమ కలిపి దిష్టి తీస్తే కూడా చాలా మంచిది కదా. అలాంటి అన్నం పవిత్రమైనది కాబట్టి అన్నంతో శివలింగాన్ని చేసి మనము పూజించుకున్న తర్వాత ఆ అన్న శివలింగాన్ని ఏమి చెయ్యాలి అంటే ఆ రోజు సాయంత్రం పూజించుకున్నాక ఆ రోజు నైట్ కానీ లేదా మంగళవారం పొద్దున్నే కానీ పశుపక్షాదులకు తినిపించండి. అంటే నలిపేసి పక్షులకు వేయడమో లేదా ఆవుకు తినిపించడమో లేదా ఇంటి దగ్గర ఉన్న కుక్కలకి, పిల్లిలకి అలా పాలు పెరుగు కలిపి తినిపించడమో అలాంటివి చేయటం వల్ల మనము ఆ శివలింగం పూజ చేసిన పూర్తి ఫలితం అయితే మనకి లభిస్తుంది. ఈ రోజున ప్రత్యేకించి స్వామిని మనము బిల్వపత్రాలతో, మరువక పత్రాలతో, మల్లె పువ్వులతో పూజించటం వల్ల చాలా మంచిది. ఇలా అభిషేకం చేస్తే మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజు ఎవరైనా 360 ఒత్తులు పెట్టడం మిస్ అయ్యి ఉంటే ఈ రోజున సాయంకాలం వేళ ప్రదోషకాలంలో వెళ్ళి, అంటే 5:45 నుంచి 7 గంటలలోపు మీరు వెళ్ళి శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ వెలిగిస్తే అంతే పూర్తి ఫలితం అనేది మనకి లభిస్తుంది. ఇలా పౌర్ణమి రోజు మీరు వెలిగించినా కూడా ఇంకొకసారి వెలగాలి అన్న వాళ్ళు వెలిగించుకోవచ్చు. లేదా నారికేల దీపాన్ని పెట్టడం, అంటే కొబ్బరికాయ దీపాన్ని పెట్టడం, ఇంకా ఉసిరికాయ దీపాలను, మట్టి ప్రమిద దీపాలను, ఇంకా దీపదానం ఎవరైనా చేయాలి అన్న వాళ్ళు దీపదానం చేయడం, ఇవన్నీ కూడా ఈ రోజున చేసుకోవచ్చు. ఇదండి ఇవాళ వీడియో. తప్పకుండా శివారాధన తప్పకుండా చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రోజంతా కూడా శివనామస్మరణలో ఉండటం వల్ల మనకి విశేషమైన ఫలితాలు అనేవి లభిస్తాయి. అందరికీ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.